హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. రాష్ట్రంలో నెలకొన్నటువంటి వివిధ రకాల సమస్యలు, ముఖ్యంగా బీసీ అంశం ఏదైతే ఒక రగులుతున్న సమస్యగా ఉందో, ఈ సమస్యతో పాటు ఇతర సమస్యలపై మాట్లాడేందుకు ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. చాలా కాలం అయింది రెహమాన్. చాలా కాలం అయింది. నా తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలలో ఉన్నాయి, దాంతో మొదలు పెడదాం. తూర్పుగోదావరి జిల్లా మార్పుకి నాంది అనడానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మీరే ఆర్గనైజ్ దేవరపల్లిలో చూసిన తర్వాత ప్రతిదానికి మార్పుకి నాంది అనేటువంటిది రాజకీయ చిత్రపటం అంతా చూసినా కూడా తూర్పుగోదావరి ఎడ్జ్ ఉంటే అటే ప్రభుత్వాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది పలు సందర్భాల్లో మనకున్న రాజకీయ పరిజ్ఞానం అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. చూసినట్లయితే మార్పు స్పష్టంగా కనపడింది మొన్న దేవరపల్లి పర్యటన. పొగాకు రైతుని పరామర్శ కాదు, పొగాకు రైతుకి బాసటగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో ఆ మార్పు అయితే స్పష్టంగా కనపడింది రెహమాన్ గారు. ఏం చేతనంటే రాజకీయాల్లో మనం శాసనసభకు అడుగుపెట్టిన ఎక్కడ చూసినా గాంధేయవాదం, సత్యమేవ జయతే అనేటువంటి ఒక పదాలు వింటూ ఉంటాం. అది ఎండమావిగా అయిపోయింది. సత్యం అనేటువంటిది ఎండమావి అయిపోయి అధికారం పొందడానికి ఎన్ని రకాలైన దారులైనా ఎంచుకోవచ్చు. దాంట్లో ప్రధానమైనటువంటిది ప్రజల్ని మోసగించడం, అంటే అబద్ధాలు చెప్పడం, అదే చెయ్యలేనివి చెప్పడం. చెయ్యకూడదనుకుని మనసులో చెప్పి అధికారం వచ్చేసిన తర్వాత కదా అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. ఈ సందర్భంలో మీకు చంద్రబాబు నాయుడు గారు, ఆర్కే గారు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన స్పష్టంగా అంటాడు, ఏమని, అధికారం ఉంటేనే కదా మనం అనే దానికి ఏదైనా చెప్పేయచ్చు అనేటువంటి ధోరణి ఆయనకు ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే 2014లో రైతు రుణమాఫీ అనేటువంటి వచ్చినప్పుడు రైతు రుణమాఫీ అనేటువంటిది 87,600 కోట్లు ఉంది. అది రాష్ట్ర బడ్జెట్ సపోర్ట్ చేయదు కనుక నేను చేయలేము కాబట్టి అబద్ధం చెప్పను రైతుకి, అసలు హామీ ఇవ్వలేను, రైతుకి అబద్ధం చెప్పలేను అనేటువంటిది ఆయన సత్యం మీద నిలబడ్డాడు. సరే, 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడాడు అనేటువంటి తెలిసింది. అందుకే ఆయన రైతుకి ఏం చేయగలనని చెప్పడానికి రైతు భరోసా అనేటువంటి ఏదైతే ఒక కార్యక్రమం ఇవాళ ఉందో, అన్నదాత సుఖీభావ అని వీళ్ళు అంటున్నారు, కానీ ఆ ప్రోగ్రాం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అవును, 12,000 ఇస్తాననేటువంటిది మీకు స్పష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలా విమర్శలు కూడా చేశారు. 12,000 ఇస్తానన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం రైతుకి సపోర్ట్గా ఒక 6,000 రూపాయలు ఇస్తానంటే దానికి ఆయన 13,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇస్తానన్నది 5 సంవత్సరాలకి పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రైతుకి ఎంత సహాయం చేసినా కూడా తక్కువే అనేటువంటి ఒక ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇక్కడ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నది ఏంటంటే ఆయన స్వశక్తి కాదు, అబద్ధాలని ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుంటారు. రెండోది మీడియాని పెట్టుకున్నారు. మూడోది ఒక్కొక్క ఎలక్షన్స్తో ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఎప్పుడు కూడా 10 మంది కలిస్తేనే ప్రజలుని మోసం చేయొచ్చు అనేటువంటి అతి నమ్మకం అనుకుంటాను. ఆయనది నమ్మకమే. ఎందుకంటే ఆయన చేయలేనిది నేను చేద్దాం అనుకున్నాను, లేదా వీరి వల్ల వారి వల్ల ఒక్కడిగా మోసం చేసే కంటే 10 మంది కలిసి మోసం చేస్తే ఎక్కువగా ఇవాళ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు కదా, దానివల్ల నష్టం జరిగింది అనేటువంటిది స్పష్టమైనది. అంటే ఇద్దరు లీడర్ మధ్యలో ఉన్నటువంటి కంపారిజన్ కోసం నేను మీకు ఈ మాట చెప్పాను ఉన్న దాంట్లో. అవును. సరే, ఇక దేవరపల్లి పర్యటన అంటే గుర్తొచ్చింది. దేవరపల్లి పర్యటనకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం, బహుశా మీరు పోలీసులకు అనుమతి కోరుతూ మీరు ఒక లెటర్ రాశారు. మీరే కదా ఆర్గనైజర్ దానికి, అదే అక్కడ టూర్ ఇన్ఛార్జ్. సో మీకు ఆ డిఎస్పి ఒక లెటర్ రిప్లై ఇచ్చాడు మీకు, ఏమని, ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ కాబట్టి మేము దీనికి బందోబస్తు కల్పించలేము, మీ వాలంటీర్లు మీరే నియమించుకోండి అని. అది అలా ఇవ్వచ్చు అసలు? దాని పేరు లీగల్ పోరాటానికి మీరు ఎందుకు సిద్ధం కాలేదు? ఒక డిఎస్పీ అయి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత పర్యటనకి ప్రైవేట్ ప్రోగ్రామ్ అని చెప్పడము, మేము ప్రొవైడ్ చేయలేము సెక్యూరిటీ, మీ వాలంటీర్లు మీరే నియమించుకోండి, ఎక్కడికి పోతున్నా? పోలీసు ప్రాథమిక బాధ్యత నుంచి పోలీసులు పక్కకు జరిగేటట్టుగా
ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయంటాను నేను. రాత్రి 9:30 వరకు కూడా, రాత్రి 9:30 గంటల వరకు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగానే మాకు సమాచారం ఉంది. తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఒక ఆదేశం వచ్చింది, ఈ రకమైన ప్రైవేట్ ప్రోగ్రాం అనేటువంటి మాట ఇచ్చారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ సమాచారం ఇచ్చినా ఇవ్వకున్నా పబ్లిక్ కనుక గ్యాదర్ అయితే దానిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్. న్యాచురల్గా ఆ సబ్జెక్ట్ ఎవరు చూస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రిది. పబ్లిక్ ఇప్పుడు సినిమా యాక్టర్ వస్తారు, లేకపోతే ఏదో టెంపుల్స్లో రద్దీ వస్తుంది, అక్కడ ఎందుకు ఇస్తున్నారు బందోబస్తు? టెంపుల్స్ ఇస్తున్నారు కదా. ఓ ఫిల్మ్ యాక్టర్ వస్తే బందోబస్తు ఇస్తున్నారు కదా. బందోబస్తు అంటే ఇంటి సెక్యూరిటీ ఇస్తున్నారు కదా. అంటే ఆ ప్రివెంటివ్గా చేయాల్సినటువంటిది మీరు అనుమతి మంజూరు చేస్తూ కండిషన్స్ పెట్టిన విధానం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. నేనేమంటానంటే, మాజీ ముఖ్యమంత్రి గారు ఏ పర్పస్ ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏంటది? అదే కదా. మాజీ ముఖ్యమంత్రి ప్రజా సమస్యల మీద వస్తున్నాడు. దాని ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రభుత్వం యొక్క ఇది దిగజారుడు రాజకీయాలకి అది ఒక నిదర్శనం. పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా కమిట్ అవ్వడం అది దాని మీద న్యాయ పోరాటానికి మేము వెళ్తున్నాం. దాని మీద ఆల్రెడీ కోర్టుని అప్రోచ్ అవుతున్నాం. అసలు ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్కి. అంటే ఇన్సిడెంట్ అవ్వాలని ప్రభుత్వమే చూస్తుంది, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆశ తప్ప ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా ప్రజల ప్రాణాల పట్ల భద్రత ఇవ్వాలి లక్ష్యంగా భద్రత ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని అంటే అది ఒక ఉదాహరణ. ఎందుకంటే సడన్గా రాత్రి 9:30కి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తారండి? మాకు 9:30కి చెప్పారు. ఎలిప్యాడ్కి మీరు పర్మిషన్ ఇచ్చారు ప్రభుత్వం. R&B డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్లు ఎగ్జామిన్ చేసి ఎలిప్యాడ్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎలిప్యాడ్కి సంబంధించినటువంటి విఐపి ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ల్యాండ్ అయ్యే టైంకి క్రౌడ్ ఎంత వస్తుంది, ఆ క్రౌడ్ని కంట్రోల్ ఎట్లా చేయాలి అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకని వీఆర్ ట్రైన్డ్. దాన్ని సడన్గా విత్డ్రా చేసేసి మేము అక్కడ ఇవ్వలేము అనేటువంటి మాట చెప్పడం అంటే, నాకు తెలిసి ఈ మరి రాష్ట్ర చరిత్రలో పోలీస్ డిపార్ట్మెంటు ఇంతగా అంటే ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి, కానీ ప్రజలు ముఖ్యం. ఆదేశాలు పాటించాలి కానీ వారికి వేసుకున్న యూనిఫారానికి ఉన్నటువంటిది ఏంటంటే ప్రజల ప్రాణాల రక్షణ అనేటువంటిది ముఖ్యం. వాళ్ళు చరిత్రలో నిలబడతారు. ఇక్కడ చూసినట్లయితే ఇది చేసినటువంటిది ఏంటంటే ఎట్లాగ ఈ ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయాలి, లేకపోతే ఈ ప్రోగ్రాంలో ఏదో ఒక ఇన్సిడెంట్ అవ్వాలి. చూడండి, వాళ్ళు ఏం జరగందని ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయితే ఒక 15-20 కిలోమీటర్ల అవతల ఒక యాక్సిడెంట్ జరిగింది, న్యాచురల్గా జరిగినటువంటి యాక్సిడెంట్. దాన్ని ఎలా రాజకీయ లబ్ధి పొందాలి, లేకపోతే రాజకీయంగా ఎలాగా లాభం పొందాలనే ఉద్దేశంతో దాన్ని ఏదో ఒక 304A పార్ట్ B కట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దుర్మార్గం కదా ఇది. ఇప్పుడు పాలకుడు బాధ్యత ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ధర్మంగా కనపడాలి. అది రెండు మొత్తం వదిలేసింది ఈ ప్రభుత్వం. ఎంచేత భయంలో ఉంది. ప్రజలకిచ్చిన మాట పోషించుకోలేదు, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయట్లేదు. ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు, లేకపోతే అసంతృప్తితో ఉన్నారు. రైతులైతే మరీ దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు. పొగాకు గిట్టుబాటు ధర అనేటువంటిది మేము ఫస్ట్ టైం అక్కడ ఒక ధర్నా చేసాం ఆ పొగాకు బోర్డు దగ్గర ఒక 1-2 మంత్స్ బ్యాక్ చేసినప్పుడు అప్పుడు కేంద్రానికి ఉత్తరం రాశాడు. అంటే ఎంత నిర్లక్ష్యంగా రైతు పట్ల ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని అంటానికి అప్పుడు రాశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో పొగాకు రైతులందరితో కలిసి వారి సమస్యలు విన్న సందర్భంలో ఒక 10 రూపాయలు రేటు పెంచారు. చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఎట్లాంటి ప్రెస్ మీట్స్ పెడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనంటే తుఫాన్ అంటే నాశనం అయిపోద్దట. ప్రజలు ఏమనుకున్నారు? రైతుని అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నష్టం వచ్చిందా లాభం వచ్చిందని. అంటే జగన్ గారు వస్తే లాభం వస్తుందని, అందుకే మేము అందరం తెలుగుదేశం రైతులే వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా లాభం వస్తుందని కాబట్టి ఆయన పర్యటన మేము కోరుకున్నాం. ఆయన వచ్చారు, 15 రూపాయలు పెరిగింది వచ్చిన వెంటనే. అంటే ఏదైతే విమర్శ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. జగన్ గారు వస్తే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా రైతులను అడగాలి కదా. వాళ్ళు తుఫాన్ వస్తే నష్టం వస్తుంది, అది ప్రాస బాగుందని డైలాగ్ వాడారు. కానీ జగన్ వస్తే లాభం వచ్చింది అనేటువంటిది రైతులు చెప్పుకుంటున్నటువంటి అంశం. అంటే ఇక్కడ ఈ
ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అందుకే ప్రశ్నకి జవాబు చెప్పలేని వాడు దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఆరోపణలు చేస్తాడు. ఆరోపణలకి ప్రతి ఆరోపణ సమాధానం కాదు, సమాధానమే దానికి నిజమైన సమాధానం అవుద్ది. దానికి జవాబు ఏం చెప్పాలి, స్పష్టమైనటువంటి డేటాతో చెప్పాలి. అక్కడ చూసిన తర్వాత నాకు అందులో రెండో అంశం నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఎక్కడా కూడా వాళ్ళకి మేము మొబిలైజేషన్కి పెద్ద ఎఫర్ట్ పెట్టలా, జస్ట్ సమాచారం ఇచ్చాం. నేనే అన్ని మండలాలు తిరిగాను, జక్కంపూడి రాజా, నేను, మేడం అనిత గారు, తర్కాడ జీవి గారు అందరూ కలిసి తిరిగాం. సమాచారం ఇస్తేనే ఎక్కువగా మీరు గమనించిన అన్ని మోటార్ సైకిల్తో వచ్చారు అక్కడ అందరూ. యువత సుమారుగా ఆయన ఎంత ర్యాలీ 2 కిలోమీటర్స్ కూడా జనం కనపడతానే ఉన్నారు కదా. ఎక్కడైనా గ్యాప్ కనపడిందా? కనపడలేదనంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు పట్ల మనం గతంలో ఏదైతే ప్రజలు తప్పు చేశారో చంద్రబాబు గారు మాటలు విని, అది తప్పని తొందరగా తెలుసుకున్నారు. అంటే 2 ఇయర్స్లోనే ఇంత మార్పుకి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు అబద్ధాలని, చెప్పినవి నిజాలు కాదని, అబద్ధాలని నిజాలు కావని తొందరగా తెలుసుకున్న ప్రజల్లో వచ్చిన రియాక్షనే మొన్న దేవరపల్లి అవ్వచ్చు, లేదా శ్రీకాకుళం పర్యటన అవ్వచ్చు, ఇక్కడ కర్నూలు పర్యటన అవ్వచ్చు. ఇవన్నీ గమనించినట్లయితే ప్రతిదీ కూడా స్పష్టంగా కనపడతా ఉంది. ఒకటి, మోసం ఎంతో కాలం చేయలేరు కదా, మోసం అని తెలిసిపోయింది ప్రజలకి అనేటువంటిది స్పష్టంగా నేను దేవరపల్లి పర్యటనలో చూశాను. రైట్. ఇక రామచంద్రపూర్ మీ నియోజకవర్గం, పాత నియోజకవర్గం. రామచంద్రపూర్లో ఏంటి పరిస్థితి అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిలదొక్కునే పరిస్థితి ఉందా లేదా? ఎందుకంటే మీరు ఒకప్పుడు అక్కడ కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గం అది. ఇప్పుడైతే మీరు రాజమండ్రి రూరల్కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి అసలు రామచంద్రపురం నియోజకవర్గం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి చిక్కుతుందా, లేదా నాయకత్వ మార్పు అవసరం అక్కడ? అంటే అక్కడ రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో బలంగా ఉంది. తర్వాత అక్కడ ఉన్న లీడర్, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశం త్రిమూర్తులు గారిని కూడా అక్కడ పార్టీలో చేర్చుకోవడం. ఆయన మండపేట కదా, అంటే మండపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పటికీ కూడా పాతగా రామచంద్రపురంలో పట్టున్నటువంటి నాయకుడు కనుక, దాని మీద పట్టున్న 4 సార్లు గెలిచినటువంటి నాయకుడు, పట్టున్న నాయకుడు కనుక ఆయన కూడా ఎందుకు జాయిన్ చేసుకున్నారంటే రామచంద్రపురం మరింత పటిష్టపరచాలని ఉద్దేశం. లాస్ట్ టైంలో జరిగినటువంటి పరిణామాలు మీకు అన్నీ తెలిసాయి. మనము మీడియా ముఖంగా చెప్పుకుని కాదు, అది చెప్తే అంత నా సంస్కారానికి అది అడ్డొచ్చేటువంటి అంశం. ఏం జరిగిందంట? ఏముంది దాని మీద ఏముంది అంటే, అక్కడ నేను రమణ్ భాయ్, నాకు ఫస్ట్ నుంచి మీరు తెలుసు, 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీ మెంబర్గా చేశాను. జడ్పీ మెంబర్గా చేసిన నాకు ఇమీడియట్ ప్రమోషన్ వచ్చింది. జడ్పీ చైర్మన్గా చేశాను. జడ్పీ చైర్మన్గా చేసిన నాకు అంటే పార్టీ ఆర్గనైజేషన్ కోసం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశాను. మీరు ఆ జిల్లా వాసిగా, అక్కడ నిశ్చితంగా తెలిసిన వాడిగా, వేణుగోపాలకృష్ణ రాజకీయ నిబద్ధత ఏంటో మీకు తెలుసు. ఆ ఎలిగేషన్ చేసేటువంటి వ్యక్తులు వారి ప్రయోజనాన్ని ఆశించేస్తున్నారా, వాస్తవాలు చేస్తున్నారా అని ఆలోచించినప్పుడు వాస్తవాలు లేవు అందులో. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏదో మనం ఎలిగేషన్ చేసి మాట్లాడటం అనేటువంటి జరిగింది. సో నేనేమంటానంటే డే 1 ఈరోజు ఒకటే చెప్తాను. నేను కాకినాడ రూరల్ నుంచి రామచంద్రపురం వెళ్ళమన్నప్పుడు మా నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక్కటే మాట చెప్పాను, అన్న నేను రామచంద్రపురం వెళ్ళటానికి ఇష్టం లేదు, కానీ ఆయన 2-3 సందర్భాల్లో నన్ను చెప్పినప్పుడు నువ్వు వెళ్తున్నావా లేదని నన్ను అడిగితే అది ఒక మాట చెప్పింది ఏంటంటే, నాకు ఇష్టం లేదు కానీ నీ ఇష్టం కోసం పనిచేస్తాను ఈ రోజు నుంచి. ఇది గమనించండి, నాకు ఇష్టం లేదు కానీ మీ ఇష్టం కోసం పనిచేస్తాను. మీరు ఇక ఎక్కడికి ఇచ్చినా వెళ్తాం, అదే రామచంద్రపురం అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు. అదే మాటకి స్టిక్ అని అయిపోయి రామచంద్రపురంలో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను, అక్కడ ఇల్లు కట్టుకున్నాను, అక్కడ ప్రజలకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ఈవేళ రామచంద్రపురంలో చూస్తే అందరూ కూడా నా మీద వేసినవి అన్నీ కూడా గాలి దుమారం లాంటి మాటలు తప్ప ఏది వాస్తవాలు కాదని ప్రజలకు తెలుసు, ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని. అంటే మీరు రామచంద్రపూర్లో కంటిన్యూ అయితే వాళ్ళ రాజకీయ కెరీర్కి ఇన్సెక్యూరిటీ అనే భావంతో మీ మీద. అందుకే నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నన్ను, అన్న నాకు ఒక ఆబ్లిగేషన్ ఉంది,
అక్కడ ఉన్న పెద్ద ఆయన్ని నేను సాటిస్ఫై చేయాలనుకున్నాడు ఆయన. ఎస్, అది మీ చెప్పాను కదా, డే 1 ఏం చెప్పాను, అవును. మీ ఇష్టానికి పనిచేస్తాను. ఈరోజు కూడా అదే. దానికి అంటే సార్ ఒకటి మాట అంటాం వేరు, పోషించుకోవటం వేరు. ఎగ్జాక్ట్లీ. నాకు నచ్చినట్టు మీరుంటే నేను మీకు లాయలు. ఇప్పుడు నాకు నచ్చినట్టు మీరు చేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు లాయల్ అండి. నాకు నచ్చింది మీరు చెప్పారనుకోండి, నేను కాదని అంటే లాయల్టీకి అర్థం లేదంటాను నేను. లాయల్టీ కండిషన్స్ అప్లై చేసి లాయల్టీని ప్రకటించకూడదు అనేది నా అభిప్రాయం అది. ఇప్పుడు నేను కొన్ని కండిషన్స్ పెట్టా, నేను అప్పుడు లాయల్ మీకు అని అంటే, లాయల్ అంటే ఏంటి, ఎనీ కండిషన్స్లో ఎస్. నేను అల్లూరి కృష్ణరాజు గారి దగ్గర పనిచేశాను, ఉన్నాను రాజుల్లో, ఆయనకి లాయల్ ఏమన్నా, అది అయిపోయింది. తర్వాత జక్కంపూడి గారు నన్ను ప్రమోట్ చేశారు, ఆయనకి లాయల్. జక్కంపూడి గారిది ఒక చిన్న ఉదాహరణ మరి ఈ సందర్భంలో చెప్పాలి. ఏమిటనంటే, ఒక రామారెడ్డి గారు జిల్లా పరిషత్తులో ఒక క్వారీ పాడారు. రామ్మోహన్ రావు గారి కాన్స్టిట్యువెన్సీ అది, ఆయనకి ఇష్టం లేదు. కన్ఫర్మ్ అయ్యే టైంలో మా CEO నా నోటీసులో లేకుండా దాన్ని కన్ఫర్మ్ చేశారు. రామ్మోహన్ రావు గారు కాదన్నారు. అప్పటికే ఆయనకి ఆరోగ్యం కొంత క్షీణించింది, వాయిస్ కూడా తగ్గింది. చేసిన సందర్భంలో ఆయన CEO చేసిన దానికి నాకున్నటువంటి పవర్స్ని ఎక్సర్సైజ్ చేసి దాన్ని క్యాన్సిల్ చేశాను. వారు కోర్టుకి వెళ్ళారు. కోర్టులో నేను విన్ అయ్యాను. రామారెడ్డి గారు ఆయన పెద్ద మనిషి, ఆయనకి చేయాలి. కానీ రామ్మోహన్ రావు గారు మాటకి ఇచ్చినటువంటి ప్రయారిటీ గురించి చెప్తున్నాను నేను. చేసిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ దివాకర్ రెడ్డి గారి చేత ఆల్మోస్ట్ క్యాబినెట్లో చాలా పెద్దలు అందరితో చెప్పించారు నాకు. ఫైనల్గా రామ్మోహన్ రావు గారికి బాగా ఇష్టలు ఎవరు, ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఒకరోజు R&B గెస్ట్ హౌస్ దగ్గర, రామ్మోహన్ ఇది రామారెడ్డి గారు అడుగుతున్నారు చేసేయాలన్నారు. ఆయన మనసులో, రామ్మోహన్ రావు గారి మనసులో వాయిస్ లేదు అప్పుడు. ఆయనకి మనసులో చేయకూడదు ఉందా, చేయాలని ఉందా అని అంటే, నేను ఆ రోజు స్వార్థపరుణ్ణి అనుకోండి. రామ్మోహన్ రావు గారు వీక్ అయ్యారు, అరుణ్ కుమార్ గారు చాలా CWCలో ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పోస్టులో ఉన్నారు. ఆయన మాట వినాలి కదా. ఆయన నేను గురువు అంటాను. నేను రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆయన చెప్పిన తర్వాత, అన్న అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, ఏమిటి నీ అభిప్రాయం అంటే, ఆయన వాయిస్ లేని సమయంలో ఇలా అన్నారు నో అని. నేను ఈయనకి వెళ్ళి దండం పెట్టి చెప్పాను అరుణ్ కుమార్ గారికి, అయ్యా మీ మాట నేను కాదనలేను, కానీ ఇదే జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం ఉండి వాయిస్ ఉంటే ఆయన పెంచిన వేణు ఆయన్ని కాదని పని చేయగలడా? చేయలేడు కదా. వాయిస్ లేదు, మాట రానటువంటి సందర్భంలో ఆయన మనసులో బాధపడతాడు కదా సార్. అంతే. అది నాకు ఆశీర్వచనం కాదండి. నాకు పదవి ఉన్నా లేకపోయినా అది పట్టుకుని నేను చేయలేనండి. రామ్మోహన్ రావు గారిని తృప్తిపరచడమే, మనసులో తృప్తిపరచడం, అది కూడా వాయిస్తో కాదు. రామ్మోహన్ రావు గారు ఏది ఊహిస్తారో ఆ ఊహని నేను నిజం చేయాలనేది నా అభిప్రాయం. మీరు క్షమించండి అని దండం పెట్టాను. దట్ ఈస్ మై కమిట్మెంట్. ఏమన్నారు మరి అరుణ్ కుమార్ గారు? నో అనే చెప్పారు, చేయలేదు. ఓకే, చేయలేదు. అరుణ్ కుమార్ గారు చెప్పారు. సో నా సిన్సియారిటీని ఆయన మనసులో మెచ్చుకున్నారో లేదో తెలియదు. నేను చెప్తే చేయలేదు అనేటువంటి బాధపడ్డారు, అది కూడా తెలియదు, నాకు చెప్పలేదు. కానీ నేనైతే చెప్పేశాను అలా. మీరైతే నేను చెప్పాను. ఎందుకు చేద్దానంటే, అది సార్ ఇప్పుడు ఒకటి ఆఫ్టర్ ఆల్ లైఫ్ అనేది చాలా చిన్నదండి. అందులో మనం చేసి కొన్ని పనులు ఉంటాయి కదా, అవి ఎగ్జాంపుల్స్గా ఉండిపోతాయి. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే రామ్మోహన్ రావు కుటుంబం పట్ల మీకు ఎలాంటి లాయల్టీ ఉందనేది జిల్లా ప్రజలకి తెలుసు, ఇప్పుడు ఇలాంటి ఉదాహరణల ద్వారా అందరికీ తెలుసు. మరి అటువంటి లాయల్టీ ఉన్నటువంటి మీ పట్ల ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరో వారసుడు అంటున్నాను, మరో వారసుడు నుంచి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం రాజమండ్రి రూరల్లో ఎదురవుతుంది అనేది చాలా క్లియర్గా కంప్లైంట్ వైఎస్ జగన్ వరకు కూడా వెళ్ళినట్టు నాకైతే ఉంది సమాచారం. ఏం లేదండి, అది ఏదా అతను గణేష్ యాక్టివ్గా ఉంటాడు. ఒకరోజు ఆయన దగ్గర అతని మనసులోది వ్యక్తీకరించాడు. గణేష్ గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న నేను ఇలాగా ఎలా ఉంది రాజమండ్రి అని అడిగారు. ఆయన రాజమండ్రి రూరల్ ఆ జిల్లా గురించి అంతా ప్రస్తావన చేసినప్పుడు, నాకు ఇట్లాగా నేను అక్కడ కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను అన్నట్టుగా మాట అడిగి ఉండొచ్చు.
సో నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ మన ఇద్దరు ముందు మాట్లాడుకున్నది ఏంటి, జగన్ సార్ ఎక్కడ చెప్తే అక్కడ ఆయన. అది ఎక్కడని కాదు, ఆయన ఇష్టం కోసం పనిచేస్తాం. ఆయనకి అది ఇష్టం అనుకోండి, దానికోసం పనిచేయటం అనేది నేను ఒక మాట అనేసాను. అది నష్టం అవ్వచ్చు నాకు. ఆయన ఇష్టం కోసం చేసి పనిలో నష్టమైనా అనుభవించాలి, లాభమైనా అనుభవించాలి. సో దానికోసం ఆయన దగ్గర నేను ప్రస్తావన చేస్తే వారు ఏం చెప్పారంటే, నేను తెలుసుకున్నాను తప్ప ఇది లేదు, నీకు అక్కడ నీకు బాధ్యత తప్పు చెప్పాను, బాధ్యత సిన్సియర్గా చేయమన్నా. ఏముంటుంది మధ్యలో మీడియా ఇది. రెండోది ఏంటంటే చెప్పాను, రాజా కానీ గణేష్ కానీ నాకు ఇద్దరు కొడుకులు, ఎవరు నరేన్, అవును ఉమాశంకర్. తెలుసు. నా కొడుకు ఏదైనా ఒక బ్యాలెన్స్ తప్పి మాట్లాడితే అవసరమైతే కోపపడతాను, లేకపోతే వాడి మార్పు కోసం ప్రయత్నం చేస్తాను. గణేష్లో ఉన్నటువంటి ఈ కొన్ని అంటే క్వాలిటీస్, అంటే దూకుడు, లేకపోతే అగ్రెసివ్గా వెళ్ళటము, లేకపోతే చాలా వెరీ గుడ్ క్వాలిటీస్ ఏంటంటే ఎవరికైనా ఆపదొస్తే పరిగెట్టడం అనేది ఇది బ్రాండ్ అతనికి. అట్ ది సేమ్ టైము ఆ ఆవేశంలో అతను నష్టపోతున్నది ఏమిటనే దాన్ని నేను ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదున్నా కూడా రామ్మోహన్ రావు గారి వల్ల మనం ప్రయోజనం పొందాం, లేకపోతే రామ్మోహన్ రావు గారి వల్ల రాజకీయంగా ఎదిగాం, నా ఎదుగుదల ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం చేస్తుంది తప్ప నష్టం అయితే చేయదు అనేది నేను చెప్పగలను రెహమాన్ భాయ్. ఎంచేతనంటే నష్టం చేయడాన్ని ఇష్టపడను, అవసరమైతే సైడ్ అయిపోతాను. అది వాళ్ళు ఎట్లయినా ఊహించుకోవచ్చు, అది వేరే విషయం, వారు ఊహించుకోవచ్చు. అది రాజకీయాలు అన్నీ కామన్, తండ్రి కొడుకు విడిపోతున్నారు, భార్య భర్త విడిపోతున్నారు, పిల్లలు. కానీ వేణు అనేవాడు ఒక చరిత్రలో నిలవాలనేటువంటిదే ప్రయత్నం చేశాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చేసిన పనులన్నీ మీకు తెలిసి ఇప్పుడు అన్నీ చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది. ఆ రోజు మనకు స్వార్థం లేదు అని అంటే నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశంలో నేను ఆదర్శంగా బ్రతకాలనేటువంటి ఒక తత్వం, అది ఆదర్శంగా బ్రతకాలనేది చాలా కష్టమైన సబ్జెక్ట్, మనిషికి కష్టసాధ్యమైనటువంటి పని. ఆ పనిని ఎంచుకున్నాను, దాన్ని కష్టంతో ఆ కష్టంలోనే ఆనందం పొందాలి, అంతే కదా. ఇవాళ మనం ఎక్కడ ఉంచాం, ఎక్కడ అడుగుపాలం, ఎక్కడ రాష్ట్ర మంత్రి, అది ఊహకు అందనటువంటి ఒక అచీవ్మెంట్ వచ్చింది. అది రామ్మోహన్ రావు గారు కుటుంబంతో కానీ, రామ్మోహన్ రావు గారి కుటుంబానికి ఒకటి నాకున్న క్వాలిటీ ఏమిటి అనేది, క్వాలిటీ అంటే అది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేను ఈ సమాజంలో మనం రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాలకు ఉన్నటువంటి ప్రప్రథమ లక్షణం ఏంటి, దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, అందులో ప్రయోజనాలు ప్రజలకు ఎంత కలుగుతున్నాయి, ప్రజా ప్రయోజనాల మీద మనం ఎంతవరకు నిబద్ధతతో పనిచేస్తున్నాం, ఈ 4 అంశాలు చూసుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జిల్లా పరిషత్ చైర్మన్ రొటీన్గా చేయొచ్చు కదా, అవును మీకు తెలుసు కదా ఆ రోజు. మరి జిల్లా పరిషత్ చైర్మన్గా నాకెందుకు వచ్చింది ఆలోచన, ఆడపిల్లలు నేల మీద కూర్చోకూడదని, బల్ల మీద కూర్చొని చదవాలని. నాకెందుకు వచ్చింది, ఒక రోజు వెళ్ళి వాటర్ ట్యాంక్ తీసి చూశాను, నాచు పట్టేసింది, కడుపు నొప్పి వచ్చి పిల్లలు స్కూల్కి రావడం లేదు. కారణం ఏంటి, అమీబయాటిక్ వాటర్ ఉంది. సో ఆర్ఓ వాటర్స్ ఇవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది. మన దగ్గర ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ సామర్థ్యాన్ని ఇంకా గొప్పగా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు స్టడీ మెటీరియల్ తయారు చేస్తే, ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా పరిషత్ తయారు చేసినటువంటి స్టడీ మెటీరియల్ని గవర్నమెంట్ పర్చేజ్ చేసింది. మరి ఎందుకు వచ్చింది మనకు ఆ ఆలోచన. అలా కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు ఇవాళ కూడా మనం ఒక నీతిగా, లేకపోతే ఒక నిజాయితీగా మనం పనిచేసేటువంటి అవసరం. నీతి అనేటువంటిది అది ఇప్పుడు రంధ్రాన్వేషణలో ఒక రకాల తప్పులు పట్టుకోవచ్చు, బట్ నన్ను నేను సంతృప్తి పడడానికి, నన్ను నేను జడ్జి చేసుకోవడానికి మనం చేసేది, ప్రజలు సమ్టైమ్స్ ప్లస్ సమ్టైమ్స్ మైనస్ వేస్తారు. పైన ఉన్నాడు కదా దేవుడు ఉన్నాడు, గాడ్, అదే ఒక చూసేవాడు అక్కడ ఉన్నాడు. మనం చేసి ప్రతి అంశాన్ని సెకండ్ బై సెకండ్ మనకు రాస్తాడు కదా, ఆ రాశివాడి దగ్గర మనం అందుకే ఆ నిబద్ధతే నన్ను ఇక్కడికి తెచ్చిందని నేను నమ్ముతాను. అందుకే దైవానికి మనం ఇచ్చినటువంటి అది దైవానికి బద్ధుడై మనం పనిచేయాలి. అది ధర్మం అయితే దైవం, ధర్మమే దైవం అయితే ఆ ధర్మానికి బద్ధుడిగా మనం నిలిస్తే అదే మనకి రాచబాట. రైట్ సార్. ఇక రామచంద్రపూర్ నియోజకవర్గం గురించి మాట్లాడితే, ప్రస్తుతం రామచంద్రపూర్ నియోజకవర్గంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతుందా లేదా అనేది ఒక సందేహం ఉంది. ఎందుకంటే అక్కడ కొద్దిగా ఎవరైతే ప్రస్తుత నాయకత్వం ఉందో వాళ్ళు లీడ్ చేయలేకపోతున్నారు. ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఆయన
కొంచెం రాజ్యసభ కొంచెం వయసు కూడా పైబడింది కాబట్టి పిల్లలకి అవి చెప్పారు. కుమారుడు అంత లీడ్ చేయలేకపోతున్నాడు ఒక వార్త ఉంది. సో మీకు ఇప్పుడు రాజమండ్రి రూరల్ కంఫర్టబులా, రామచంద్రపురం కంఫర్టబులా? మరి జగన్ గారు ఏది ఇస్తే అది జగన్ గారి ఆలోచనే అంతిమని నాకు తెలుసు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ కంఫర్టబిలిటీ, మీ కంఫర్టబిలిటీ. మళ్ళీ మనం ముందు ఒక మాట అనేసాం కదా. అవును, ఏమని? మీ ఇష్టం అన్నా మీరు ఎక్కడైతే అది. ఇంక మరి దాని గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం? అది రామచంద్రపురం మనం అంటే లేదు, చాలా మంది ప్రజలు కానీ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అది రకరకాల. రామచంద్రపురం వేణుకి కంఫర్టబుల్ మీ అనాలిసిస్ అది. నేను కాదనన్ను. రామచంద్రపురంలో నేను ఎక్కడ రాజోల్లో చేసినా, రామచంద్రపురం చేసినా, కాకినాడ చేసినా, ఎక్కడికి వెళ్ళినా వేణు వివాదరహితుడు అనేటువంటి ఉంది, మంచివాడు అని ఉంది. అందులో డౌట్. ఒకసారి మంచివాడు అసమర్థుడు అయిపోతుంటాడు, మళ్ళీ మంచే ఫైనల్గా బ్రతుకుతూ ఉంటుందని మనం నమ్మాం. మంచి ఫైనల్గా బ్రతుకుతుందని మనం నమ్మాం. మనం ఏమన్నా హర్ట్ చేయము, లేదా మనం హర్ట్ అయినా మనం 2 రోజులు ఉంటాం తప్ప మనకు కాదనేది. సో దాన్ని ఇక్కడ రామచంద్రపురం గెలిపించడానికి మన వంతు కూడా మనం కృషి చేస్తాం 100%. అందులో మళ్ళీ అది చెప్పాను కదా, నాకు నచ్చితే నేను లాయల్, నచ్చకపోతే లాయల్ కాదు అనేటువంటి. నాకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు. నేను ఎక్కడున్నానండి? ఒక పెద్ద వరాలు ఇచ్చే నాయకుడి దగ్గర ఉన్నాను నాకు అనుకుందాం. నేనేదో చిన్నదాన్ని, నేను అడిగితే చిన్నదైపోద్ది, అడగకపోతే పెద్దది ఇస్తారు కదా ఆయన. అది కదా ఆయన నన్ను 100 రకాల టెస్టులు చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఈ నిబద్ధత అంటున్నాడు, లేదా నిజాయితీ అంటున్నాడు, లేకపోతే లాయల్ అంటున్నాడు. లాయల్ అన్నప్పుడు నేను టెస్ట్ పెడతాను, నిలబడతాడా లేదా అని ఆయన టెస్ట్ చేయొచ్చు కదా. ఆ టెస్ట్కి నేను నిలబడాలి కదా. అంటే ఎన్ని కోణాలు చూస్తారు కదా. నేను స్ట్రగుల్ అవుతున్నా, అయినా స్ట్రగుల్లోంచే ప్రాఫిట్. అదే నాకు వచ్చేది ఏంటి, గౌరవం రావచ్చు, లాభం రావచ్చు, కీర్తి రావచ్చు, రకరకాల. ఇది ఏమున్నా మనం అన్నీ చూసేసాం కదా. గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిగా ఏం తెలియదు ఏముంటుంది ఇందులో మనకు. సో 2029 ఎన్నికల్లో రామచంద్రపురం రూరల్ నుంచి గెలిచి చూపిస్తారా? అలా అయితే రాజమండ్రి రూరల్, రాజమండ్రి రూరల్, సారీ రాజమండ్రి రూరల్ బయటకు వచ్చేయండి ముందు. రాజమండ్రి రూరల్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రూరల్ ఇచ్చారండి. ఇక్కడ అందరూ ఏంటంటే కొంతమంది అవివేకంతో మాట్లాడుతుంటారు. అంటే ఎందుకు అది బుచ్చి చౌదరి గారే గెలుస్తారు. ఒక్క రూరల్ గురించే కాదు, 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అంతు చిక్కనటువంటి 2 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీకి కానీ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్ కూడా అంతు చిక్కని 2 నియోజకవర్గాలు. 14లో, 19లో, 24లో అంత గాలి ఇచ్చినప్పుడు 2019లో కూడా, అంటే వరుసగా 3 సార్లు కూడా సిటీ కోల్పోయాము. సిటీ నెగ్గలేదు మనం, రాజమండ్రి రూరల్ నెగ్గలేదు. అలా మండపేట కూడా ఉంది, 3వది మండపేట. అది ఎప్పటి నుంచో చాలా. అంటే ఆయన ఎందుకు నన్ను పంపించారంటే, రామచంద్రపురం కూడా వైఎస్ఆర్ పెట్టిన తర్వాత నెగ్గల 19 అదొక ట్రైల్ వేశారు. అవును, అక్కడ అందరూ కూడా నన్ను, అక్కడ మన తోట త్రిమూర్తులు గారి మీద పోటీ అంటే అది సామాన్యమైన విషయం కాదు. విత్ వెల్త్ అండ్ స్ట్రెంగ్త్ అన్నీ ఉన్నాయి. ఆయన అడ్డా ఇట్లా అన్నారు సార్. నో డౌట్ అది. ఎందుకంటే దాన్ని మనం ఎవరు అది క్వశ్చన్ చేయలేని, అంటే మనం దాన్ని చెప్పలేనటువంటిది. ఏంటంటే బలమైన వాడు, డబ్బు ఉన్నవాడు, రకరకాల ఇది ఉంది, కులం బలం అన్ని రకాలు ఉన్నాయి. బట్ విత్ స్ట్రాటజీ వి కెన్ విన్ అనేవాడు నేను. ఇప్పుడు పాలిటిక్స్లో ఏంటంటే అండి, హీరో జీరో అయిపోతాడండి, హీరో అయిపోతుంటాడు. రాజకీయానికి ఉంది గొప్ప లక్షణం. ఆ లక్షణాలు తెక్కవేసుకున్నప్పుడు ఇప్పుడు రాజమండ్రి రూరల్లో నేను గమనించింది చెప్తాను. 2 నిమిషాలు. బుచ్చి చౌదరి గారు 4 పర్యాయాలు గెలిచి, 3 పర్యాయాలు 9, 14, 19, 24 4వ పర్యాయం కదా. 9 నెగ్గలేదు. ఆ 9 నుంచి 14 నుంచి 9కు తెలుగుదేశమే నెగ్గింది. తెలుగుదేశం నెగ్గింది. చందన్ రమేష్ గారు నెగ్గారు. మొత్తం 4 సార్లు. టీడీపీ అయితే 4 పర్యాయాలు తెలుగుదేశం నెగ్గింది. మనం ఒకసారి మీరు ఈ కెమెరా పట్టుకుని వస్తే అక్కడ ప్రజలు జీవిస్తున్న విధానం మీద మనం ఒకసారి అధ్యయనం చేస్తే, నేను చూశాను. వెళ్ళిన వెంటనే నేను ఆ ధవళేశ్వరం కానీ, సెటిలైట్ సిటీ కానీ, రూరల్ ఏరియాస్లో నామవరము అన్ని భయంకరమైనటువంటి శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్కి తప్ప వర్త్కి కాదు. బుచ్చి చౌదరి గారు సీనియర్ పొలిటీషియన్, అందులో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వగల సమర్థుడు. ప్రజా అవసరాల గురించి చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అయిపోయారు ఆయన. నేను మొన్న చెప్పాను, మీ చరిత్ర తీసుకున్నప్పుడు, మీ బుచ్చి చౌదరి గారి రాజకీయ చరిత్ర తీసుకున్నప్పుడు మీకున్న బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా.
బ్లాక్ స్పాట్స్ కాదు అవి, పెద్ద హోల్స్. అది రాస్తానన్నా ఎప్పుడోకప్పుడు అని అంటే అదేంటి అన్నాడు ఆయన. రాస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే మీరు మాటలతో బ్రహ్మాండమైనటువంటి ఇది పంపొచ్చు, బట్ ప్రజలకైతే మంచి జరగలేదు. నేను డెవలప్ చేశాను అని అంటున్నారు కాబట్టి చేయలేని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మాదే కదా, అపోజిషన్ది. ఇప్పుడు నేను 3 నెలలు ముందు వెళ్ళాను, 2 నెలలు ముందు వెళ్ళాను అక్కడ. 3 నెలలు, జస్ట్ 3 నెలల్లోనూ నేను ఒక డ్రైవ్ చేశాను శానిటేషన్ మీద. కానీ ఇప్పుడు ఏమన్నా ఆ పనులు అయినాయి అంటే నేను చేసినయే, నేను శాంక్షన్ చేయించినయే. అక్కడ ఎంత భయంకరమైనటువంటి ఒకటి రెహమాన్ భాయ్ దోపిడీ అంటే ఆ పదం వాడకూడదేమో కానీ, శాండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఫ్రీ శాండ్ పాలసీ, వేలాది లారీలు, లారీకి ఎంత కమిషన్, ఏ డిపార్ట్మెంటు ఎంత తీసుకుంటుంది అనేది చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తున్నాడు అక్కడ. నేను బుచ్చి గారిని అడిగాను, మీరు నీతివంతుడు, మిమ్మల్ని నేను కామెంట్ చేయను, జరుగుతున్న అవినీతిని అడ్డుకోపోవడం కూడా అవినీతి పాలుడికేగా మీ బాధ్యత, మీది కదా బాధ్యత అడ్డుకోవడం అనేది. నేను ఆపాను అనుకోండి, అపోజిషన్ ఏదో అని మాట్లాడుతున్నారు మీరు కదా ఆపాల్సింది. వందలాది లారీలు వెళ్తున్నాయి. గోదావరి నదీ గర్భాన్ని డ్రెడ్జింగ్ చేయకూడదు, అది రూలు. ఈ ప్రభుత్వం రూల్ని పాటించట్లేదని అంటాక 15-20 డ్రెడ్జర్లు మొన్నే సీజ్ చేశారు. 6 నెలలు యథేచ్ఛగా, అంటే దొంగతనం అంతా జరిగిపోయిన తర్వాత తలుపులేసి ముందు సీజింగ్ అని పెట్టారు. నేను అది కోర్టులో వేయించాం. అది దొంగతనమే కదా, ఆ దోపిడీయే కదా. నెల వస్తువులకు కోట్లాది రూపాయలు మీ ఖాతాలకు వస్తున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి దాని మీద మీరు ఆ జవాబు చెప్పలేని పరిస్థితిలోనే ఉన్నారు కదా. జరుగుతుంది కదా అక్కడ. ఎక్కడ గామన్ బ్రిడ్జ్ కూలిపోతుంది బాబు అనేటువంటి ఒక గోల పెట్టేసేటువంటి పరిస్థితులు, గామన్ బ్రిడ్జ్ పక్కనే డ్రెడ్జర్లు ఎట్టుకు తవ్వేస్తున్నాడు. మీ స్వార్థం ప్రజలకు నష్టం కలిగిస్తుందని చెప్పినప్పుడు ఎంత చూస్తే గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది ప్రజల్లో. 3 పర్యాయాలు ఆయన శాసనసభ్యుడు చేసిన ఆయనకున్నటువంటి సీనియారిటీకి తగినటువంటిగా పనులు జరగలేదనేటువంటిది, సీనియారిటీ అని కాదు, ఆయన పని చేయకుండా చేసినట్టుగా భ్రమింప చేశారు తప్ప మాటలు. ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయని ఇప్పుడు మొత్తం మార్చేస్తూ ఉంటున్నారు. పుష్కరాలకు చూస్తే తీరా అక్కడ ఏమి గ్రాంట్స్ కనపడట్లేదు, పుష్కరాల నిర్వహణకి గ్రాంట్స్ కనపడట్లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు కూడా ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిపాలనలో వాళ్ళు గమనించిన దానికి భిన్నంగా రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు. ఎందుకు వేస్తారు? కడియం మండలం ఉంది. కడియం మండలంలో నర్సరీ అంత డెవలప్ అవ్వడానికి ఎప్పుడైనా ఒక కడియం రైతు కానీ ఒక కడియంలో ఉన్న యువకుడు కానీ ఆలోచించాలి. ఈ నర్సరీ ఇంత గొప్పగా డెవలప్ అయింది, దీనికి బీజం వేసింది ఎవరు? ఆ రోజు రామ్మోహన్ రావు గారు ఉచిత విద్యుత్ కోసం రాజశేఖర రెడ్డి గారు ఒప్పించారు. కమర్షియల్ క్రాప్ అయినా ఎస్, నేను జడ్పీ చైర్మన్ ఆ రోజు, తెలిసిన మా దగ్గర రివ్యూ చేసినప్పుడు మీరు కూడా ఉన్నారు ఆ రోజు. ఆ రివ్యూ చేసిన సందర్భంలో ఇప్పించారు. సరే, ఇప్పుడు ఏంటి, చరిత్ర మర్చిపోయిన వాళ్ళు ఇవాళ తాత్కాలికంగా మేడ మీద నడుస్తున్నారు. కానీ ఇక్కడ పునాది ఎక్కడ ఉంది అనేటువంటిది ఒకసారైనా ఆలోచించకపోతే, పునాది కదిలిపోయింది అనుకోండి సమాజం కూలిపోద్ది. పునాదులు కదిలిపోయేలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు, అలా కనబడుతున్నాయి. అక్కడ కడియం మండలంలో మార్పు వస్తుంది అనేటువంటిది. రెండోది, మొన్న కడియంలో ప్రజారాజ్యం నుంచి కూడా ఒక డివిజన్ వచ్చింది. అక్కడ వాటర్లో ప్రజారాజ్యం నుంచి వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి దాంట్లో డివిజన్ వచ్చింది. కానీ ఇప్పుడు అదే కాపు సామాజిక వర్గంలో కొంత మార్పుకు మొదలైంది. ఎలా? కాపు కార్పొరేషన్ నిధులు 3 సంవత్సరాలు అయింది, 3 రూపాయలు ఇవ్వలేదు కదండి. కాపులకి ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలకి కాలేజీలు ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళకి బాధలు వస్తున్నాయి. ఇవాళ కొత్త మోడల్ ఒకటి ఏం పెట్టారంటే, వీళ్ళంతా కొత్తగా వీళ్ళు ఏంటంటే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నారు. అంటే మేమిచ్చామని చెప్పుకోనేటువంటి పరిస్థితి. అతను ప్రభుత్వం ప్రజలది, ప్రజలకి చేరాల్సింది చేర్చడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యి నేను ఇచ్చానని చెప్పుకోవడం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి అదే మొదటి అడుగు అవుద్ది అనేది నా అభిప్రాయం. అది చూశాను, అది కనబడింది. అలాగే రూరల్ వార్డ్స్ ఉన్నాయి, మన కొంతమూరు, కోలమూరు ఈ విలేజెస్ ఉన్నాయి, వెంకటనగరం ఇట్లాంటి విలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే క్యాస్ట్ డివిజన్ తీసుకురావడం వల్ల చంద్రబాబు గారు లబ్ధి పొందారు, కానీ మనకి లబ్ధి చేకూరలేదని ప్రజల్లో ఆ మార్పు కనపడుతున్నట్టుగా నేను గమనించాను. ఖచ్చితంగా రేపు రూరల్ అంటే జగనన్న ఆలోచన ఏంటంటే, గెలవలేని 2 పర్యాయాలు గెలవనటువంటి రామచంద్రపురానికి పంపించి ఎటువంటి ఒక ప్రయోగం చేశారో అది గెలిచింది.
మొన్న అంటారా, అది ఈవీఎంల మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. మీరు రేపు పొద్దున రోజు చూస్తున్నారు కదా, ఉండవెల్లి గారు, మన పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నారు, అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల దాకా ఓటేసిన వాళ్ళు ఎక్కడున్నారు బాబు చూపించండి అంటే ఆ సిసి ఫుటేజ్లు చూపించలేదు. ఇంకెంతకంటే అప్రజాస్వామికం ఏముంటుందండి? ఎందుకంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఒక అనుమానం ఉంది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ది. ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్స్ కాల్చేయటం కానీ, ఈ అర్ధరాత్రి ఓట్లు వేశారనేటువంటి మాట చెప్పిన తర్వాత ఆ సీసీ ఫుటేజ్ చూపించలేనటువంటి పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఉండటం కానీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఒక మోసం జరిగింది. ఆ మోసం వల్ల ఆ రిజల్ట్ వచ్చింది అనేటువంటిది అర్థమైంది. ఇక్కడ ఏంటంటే రేపొద్దున ఇప్పటికే మనం యువతలో ఒక మార్పు మొదలైంది కదా, ఉత్తర భారతంలో యువతలో మార్పు వచ్చింది. కాక్రోచ్ పేరుతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చూసిన తర్వాత. అవును, ఇక్కడ అదే గుర్తొచ్చింది. డిఎస్సి అవకతవకల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పోరాడుతోంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి. దీన్ని అసలు ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ మేమేం చేసినా ప్రశ్నించకూడదు, చెల్లుద్ది అంటే అది సాధారణంగా ఏంటంటే మనిషికి అహంకారం ఉంటుంది. అహంకారం కొంచెం అలంకారంగా ఉంటుంది అది, కానీ ఇది అహంభావనకు మారిపోయారు వీళ్ళు. ఓకే, మేమే మొత్తం ఇది సృష్టికర్తలం అన్నట్టుగా మారిపోయారు. అక్కడ డిఎస్సిలో జరిగినటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో, ఆ ప్రశ్నాపత్రాలు అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి పరీక్ష రాస్తే ఫస్ట్ మార్క్ వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వకపోతే అతను కోర్టుకి వెళ్ళడం వల్ల బయటకు వచ్చింది. బయటకు వస్తే తర్వాత డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాకి జీవో ఇష్యూ చేస్తే, ఇష్యూ అయినటువంటి జీవోని మళ్ళీ మార్చేసి మళ్ళీ రేపొద్దున్న రిక్రూట్మెంట్కి ఇట్లా చేస్తే, ఇవన్నీ ఏంటంటే మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి మీ వాళ్ళకి ప్రయోజనం చేకూర్చారనేటువంటి స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం ఒక ప్రశ్న వేసినప్పుడు ఆధారాలతోటి దానికి జవాబు చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. ఇప్పుడు చూడండి, రిక్రూట్ అయిన 10,000 మందినో 5,000 మందినో 2,000 మందినో తీసుకొచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ఇక్కడ 16,000 మందికి ఒక మెగా డిఎస్ ఇచ్చారు, ఇది కొన్ని కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరంలోనే 134,000 మందికి ఇది సచివాలయ ఉద్యోగాలు కల్పించారండి. 130,000 ఎక్కడైనా చిన్న మాట ఉందా? లేదు, చిన్న మాట లేదు. 2, 50,000 వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు కల్పించారు. 0 వేకెన్సీ పాలసీ పెట్టి 50,000, ఇంకొక 50,000 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని పర్మనెంట్ చేశారు. అదే గవర్నమెంట్లో మర్చి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక చిన్నగా అన్నీ కలిసి సుమారుగా ఒక 2.5 లక్ష ఉద్యోగాలని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎండింగ్కి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య 3,94,000, ఇప్పుడు 6,30,000కి వెళ్ళింది. 16,000 ఉద్యోగాలు ఇచ్చి ఎంత ప్రచారం చేశారండి. ఉద్యోగాలు ఇచ్చారంటే అందులో జరిగినటువంటి ఏదైతే లోపం ఉందో, లేకపోతే అవినీతికి డబ్బులు కూడా అమ్ముకున్నారని సోషల్ మీడియాలో వచ్చింది. రెండోది, మీరు ఉద్యోగాలు పారదర్శకత లేనటువంటి రిక్రూట్మెంట్ చేశారు, దీంట్లో ఉన్నటువంటి లోపాల మీద ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉద్యమం అనేటువంటిది ఒకరోజు ప్రారంభమైంది, అది తీవ్రతరం అయిన తర్వాత ఖచ్చితంగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవాళ శాసనసభలో దాని గురించి శాసన మండలిలో మంచి ప్రశ్నలు వేశారు కదా. ఆ టీచర్స్ని సస్పెండ్ చేయటం అంటే ఎక్కడో భయపడుతుంది ప్రభుత్వం. దొరికిపోయాం అనేటువంటి స్పృహలోకి వెళ్ళింది ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చూశాను కదండి, రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ మీద ఒక పిలుపిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది వేలాది మందిగా రోడ్ల మీదకి వచ్చి, ఇప్పుడు అక్కడ ఏం ప్రశ్న వేస్తున్నారంటే జంజీ ఏది, స్టూడెంట్ ఏడి, ఇది కాదు కదా. వాళ్ళ గొంతై అడుగుతున్నటువంటి ప్రతిపక్షం యొక్క వాయిసే మీకు లెక్క. ఇప్పుడు ప్రజలు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారు కదా, మన ప్రతిపక్షం అంటే ఏంటి, వాయిస్ లేనివాడికి వాయిస్ అవుద్దని. ఆ వాయిస్ వినిపించేటువంటి ప్రతిపక్షానికి జవాబు చెప్పడం మానేసి ఇంకో ప్రశ్న వేస్తున్నారు. అది అక్కడే మీరు ఫెయిల్యూరు, వాళ్ళ ప్రభుత్వ ఫెయిల్యూర్ స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ప్రతి ప్రశ్నకి మద్దతు లభిస్తుంది. అది మనకు కనపడుతున్నట్టు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత కాపుల్లో
గతం నుంచి ఒక డివిజన్ అయితే మొదలైంది అనే ఒక వార్త ఉంది, కానీ ఆయన మరణానంతరం కొద్దిగా అది పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఉభయ గోదావరి జిల్లాలో మన 2 జిల్లాల్లో వాళ్ళే ఎక్కువ, ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ, వాళ్ళ తర్వాత బీసీలు. సో అటువంటి కాపులు గత ఎన్నికల్లో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేశారు. ఈసారి ఆ కాపుల్లో ముద్రగడ పద్మనాభం మరణానంతరం ముద్రగడ వాల్యూ ఏంటనేది గుర్తిస్తూ ఇప్పుడు ఆయన వాల్యూ అనేది అందరికీ అర్థమవుతూ ఒక చీలికైతే వచ్చిందని వినిపిస్తుంది. అంటే ముద్రగడ పద్మనాభం గారు స్వార్థం లేకుండా కాపుల ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నిర్మించాడు. ఉద్యమంలో ఆయన ఒక సమిధి అయిపోయాడు. వాస్తవం మాట్లాడుకో, అంతలో డౌట్ లేదు. బలహీన వర్గాలకు దూరం అయ్యాడు అదే సందర్భంలో ఆ ఉద్యమం రూపంలో. అంటే కాపులు ఆశించినటువంటి ఒక ప్రయోజనాన్ని సాధించాలని ఆయన ఒక ప్రయత్నం చేశాడు. దానిలో పద్మనాభం గారు ఎవరి వల్ల మోసగింపబడ్డారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల మోసగింపబడ్డారు. చంద్రబాబు నాయుడు గారే కదా 2014లో కాపులు మాకు దూరంగా ఉన్నారు, వాళ్ళని ఎలాగా మనం ఓటుగా మార్చుకోవాలని ఆలోచించే కదా 14లో కాపుల్ని బీసీల్లో చేరుస్తాననేటువంటి ఒక హామీ ఇచ్చాడు కదా. ఇక్కడ కాపుల్ని బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినటువంటి ముద్రగడను అణిచివేయటానికి చెప్పాను కదా నేను. అవును, చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి, భయంకరమైనటువంటి ఇది చేశారు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైడ్కి ర్యాలీ అయ్యారు కాపులు. మళ్ళీ పద్మనాభం గారు తర్వాత పద్మనాభం గారికి బాసటగా నిలాల్సిన కాపులు సరే ఇంకా ఒక పెద్ద నాయకుడు వచ్చాడు, పెద్ద నాయకుడు పక్కకి వెళ్దామని పవన్ కళ్యాణ్ గారు పక్కకి వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ అవుతున్నటువంటి కాపు సామాజిక వర్గానికి ఇవాళ ఏమొచ్చింది? నష్టం వచ్చింది, లాభం రాలేదు కదండి. కాపు కార్పొరేషన్ లేదు, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఈ కార్యక్రమాలు జరగట్లేదు. ఇవన్నీ చూసినప్పుడు కాపుల్లో ఒక మార్పు రావడానికి అది ఒక పెద్ద ఆస్కారం ఉన్నటువంటి అంశంగాను, ప్లస్ కాపులు ఎక్కువ ప్రయోజనం పొందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాపులు ఎక్కువ ప్రయోజనం పొందారు. కాపు కార్పొరేషన్ లోన్స్ కావచ్చు, కాపులకి పదవులు, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకటి ఉంది. మళ్ళీ వేరే సబ్జెక్టులో వెళ్తే మనం బీసీల దగ్గరికి వెళ్తే ఉప ముఖ్యమంత్రి ఇవ్వకుండా బీసీలను అవమానం చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చర్చించాలి. బీసీలకి అయితే నేను అవమానం అని అన్నాం, ద్రోహమే అంటాను. బీసీల గురించి కూడా అడుగుదాం అనుకుంటా, ద్రోహమే అంటాను. బీసీలకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేమే చేసామంతా అని చెప్పుకొని బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. వాస్తవానికి బీసీలకి ఎవరు ఏం చేశారు అంటే మీరు ఖచ్చితంగా ఒక బీసీ సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహించే మాజీ మంత్రిగా ఏం చెప్తారు? బీసీలకు అంటే బలహీన వర్గాల్లో ఉన్నటువంటి 139 కులాలు ఉన్నాయి. ఈ 139 కులాలని బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒక టైటిల్ ఉంది మాకు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ గారు టైంలో బీసీలకి ఒక ఆత్మగౌరవ నినాదం అవ్వచ్చు, లేకపోతే బీసీలు ఓన్ చేసుకున్నటువంటి విధానం అవ్వచ్చు. ఎన్టీ రామారావు గారి టైంలో బీసీలు అందరూ ట్రయల్ అయ్యారు 78, 83 మధ్యలో. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలకి హర్ట్ అయినటువంటి బీసీలు ఈయనతో శైల్ అయ్యారు. ఎవరితో? ఎన్టీఆర్ గారితో. అది వాళ్ళని బలహీనులుగానే ఉంచాలి తప్ప బలవంతులు కాకుండా చూసినటువంటి నాయకుడు ఎవరంటే నా పరిశీలనలో చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు కుల వృత్తులకే పరిమితం అవ్వాలని ఆదరణ లాంటి స్కీమ్ ఒకటి తెచ్చాడు 2009లో, మళ్ళీ 19లో 18లో ఇచ్చాడు. అంటే నేనేమంటానంటే ఈ సమాజం కుల వృత్తులను అధిగమించి ఎదగాలంటే విద్య కావాలి. దానికి సంబంధించి ఏమన్నా ఒక ప్రోగ్రాం ఈయన తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. ఈ సందర్భంలో ఒక అనాలిసిస్ చెప్తాను మీకు రెహమాన్ గారు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు 92లో జరిగాయి. 97లో ఐటీ భూమి వచ్చింది. 92లో ఆర్థిక సంస్కరణలు జరిగిన తర్వాత 97లో ఐటీ భూమి వచ్చినప్పుడు ఎవర్రా మొదటి వరుసలో ఐటీలోకి ఎంటర్ అయిన వర్గాలు అంటే ఉన్నత వర్గాలు, ధనిక వర్గాలు. బలహీన వర్గాల్లో లేదు. ఎందుకంటే నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదవాలంటేనే బలహీన వర్గాలకి కష్టం. కూలికి వెళ్తాడు, లేదా వృత్తికి వెళ్తాడు, తండ్రికి సాయం వెళ్తాడు, అంతే తప్ప ఆ తండ్రి కేవలం ఆ పిల్లాడిని పెంచడానికి సంపాదిస్తున్నాడు తప్ప వాడు ఉన్నతుడిగా ఎదగడానికి కావలసినటువంటి
సంపాదన లేదు. లేనప్పుడు ఏంటి ఆలోచన చేయాలి? ఇది ఇవ్వలేదు కదా ఎడ్యుకేషను. 2007లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక బలహీన వర్గాల కుటుంబం ఎదగాలంటే అప్పుడు దాకా ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్కే ఎంతో కొంత స్కాలర్షిప్స్ ఉండేవి. అవును. బలహీన వర్గాల కుటుంబం ఎదగాలంటే మనం ఏదో సంక్షేమం ఇస్తేనో ఆరోగ్యశ్రీ ఇస్తేనో లేకపోతే ఇది ఇస్తేనే అవ్వదని ఫీజు రింబర్స్మెంట్ ఒక కుటుంబంలో కనీసం ఒక్కడైనా ఎదగాలి అని ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. అరుణ్ కుమార్ గారు చెప్పేవారు ఇప్పుడు మాకు. ఏమన్నారు? ఇది ఎంత అవుద్దో తెలియదు సార్ ఇప్పుడు వరకు అని వాళ్ళు ఆఫీసర్స్ వెళ్ళి చెప్తే, ఏమయ్యా ఇది భవిష్యత్ తరాల మీద పెట్టుబడి, ఎంతైనా లెక్కలేదు, ఎంతైనా రాజశేఖర రెడ్డి గారు అన్నమాట లెక్కలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఒక కుటుంబంలో ఒక కుర్రవాడు ఎదిగితే ఆ తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదల చూసి ఆనందపడతారు. ఎదుగుదల చూడటమే కాకుండా తల్లిదండ్రుల జీవితాల్లో మార్పు వస్తుంది. ఎలా వస్తుంది? వాళ్ళు కూడా ఎదిగినటువంటి సమాజంలో ఉన్న మనం ఎక్కడ కులవృత్తి నుంచి ఎదిగిన సమాజంలోకి వచ్చామన్నట్టు ఒక మార్పు వస్తుంది అనేటువంటి మాట వచ్చింది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశ్నించుకోవాలి. తెలుగుదేశంలో ఉన్న బీసీలని ప్రశ్నించుకోవాలి. 97లో ఐటీ గురించి అస్తమానం మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీ పిల్లలు ఐటీలో ఎప్పుడు ఎంటర్ అయ్యారండి? 2009 ఆ ప్రాంతంలో ఎంటర్ అయ్యారు. 9-10లో అంతే కదా. 7లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తే అప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యో, ఎంసీఏ జాయిన్ అయ్యో, ఎంబీఏ జాయిన్ అయ్యో, మెడిసిన్ జాయిన్ అయ్యో వచ్చినోడు వచ్చాడు. అంటే మొదటి వరుసలో ఈ ఐటీని అందుకోలేనటువంటి వర్గాలుగా బీసీలు ఉంచేశాడు. మళ్ళీ అప్పుడు ఆదరణ అంటున్నాడు ఆయన. అప్పుడు ఆదరణే అంటున్నాడు. ఆదరణ అంటే ఆదరణ ఇస్తే ఏమిటి నువ్వు? అదే ఈ గీత గీసుకునేవాడికి మోకిచ్చి, లేకపోతే నేతను వేసుకునేవాడికి ఏమో ఒక మగ్గం ఇది ఇచ్చి, శారీ ఇచ్చి, కొమ్మరికి శారీ, ఇది దానిలో ఒక అవినీతి. మళ్ళీ అందులో ఇవన్నీ చూసిన తర్వాత బలహీన వర్గాలను ఎప్పుడు కూడా అణిచివేసేటువంటి ఒక వాళ్ళ కులవృత్తులకే పరిమితం చేసే అది ద్రోహం అంటాను నేను. సభ్య సమాజంలో వాళ్ళ ఎదుగుదలని కాంక్షించేది ఎవరు? తల్లిదండ్రులు మొదటి వరుసలో. రెండోది ఆ తల్లిదండ్రులు అందించలేనటువంటిది అందించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి చేశారా? చేయలేదు కదా. అంటే 14-15 సంవత్సరాలు ఆ మధ్యకాలంలో చదివినటువంటి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇంటర్మీడియట్ 10th తోటో కూలిగానో 4గానో మిగిలిపోయారు తప్ప వాళ్ళు ఉన్నతమైన చదువు చదవలేకపోయారు డబ్బులేక. ఇటువంటి స్కీమ్ రాక మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేలు చేసినట్ట, ద్రోహం చేసినట్ట? అట్లా లెక్కేసినప్పుడు 14 నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఇవాళ కూడా మళ్ళీ అదే చేస్తున్నాడు ఆయన. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు బాకీలు ఉన్నాయి. ఈ బీసీ పిల్లలు ఎంత స్ట్రగుల్ అయిపోతున్నారండి. అప్పులు ఎవరు ఇస్తారు? అప్పులు ఇస్తే మళ్ళీ జమీందారు దగ్గరికి వెళ్ళి చేయి చాయాలి. మరి అటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందనంటే ఇది బీసీ సమాజం ఆలోచించాలి, బలహీన వర్గాల సమాజం ఆలోచించాలి. ఏంటంటే మనం నడుస్తుందనేటువంటిది, అంటే మనం చేస్తున్నటువంటి దాని మీద బీసీలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ద్రోహమే చేశాడు. ద్రోహమనే అంటాను నేను, ద్రోహమే చేశారంటారు. నమ్మించి మోసం చేశారు. మా వాళ్ళు మీరని చెప్పి ఇంకా పెద్ద ఉదాహరణ చెప్పాలంటే మీకు ఇవాళ బీసీల్లో 2014లో ఆయన బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు కేఈ కృష్ణమూర్తి గారికి. మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేదు? 24లో ఇవ్వలేదు. అంటే బలమైన సామాజిక వర్గం నాకు దొరికేసింది, వీళ్ళు లెక్కలేదనే కదా. కాపులు దొరికేసారు అంతే కదా. కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, వీళ్ళు లెక్కలేదు, వీళ్ళు ఏమి తిరుగుబాటు చేయలేరు, మాట్లాడలేరు అనేటువంటి భావన కదా. మరి అది ఒక స్పష్టమైనటువంటి అంశమే కదా, చెప్పండి. అవును. 2 బీసీల పార్టీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ద్రోహం తలపెట్టాడు అని అంటానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. బీసీలు మంజునాథ్ కమిషన్ వేసినప్పుడు ఎవరు ఆ మంజునాథ్ కమిషన్కి ఎగ్నెస్ట్గా ఉద్యమం చేశారు? బీసీలు చేశారు. మా ప్రయోజనాలు పోతాయని కదా వాళ్ళు చెప్పింది. వాళ్ళ ప్రయోజనాలు పోగొట్టాలని ప్రయత్నించింది ఎవరు? నాయుడు గారే కదా. బీసీల ప్రయోజనాలు పోగొట్టాలని ప్రయత్నించింది ఎవరండి? నాయుడు గారే కదా. అప్పుడు మళ్ళీ కాపుల్లో ఓట్ల కోసం ఏం చేశాడు ఈయన? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వనన్నాడని ప్రచారం చేయించాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా పరిధిలోది కాదు, నేను అబద్ధం చెప్పలేనన్నాడు ఆయన. అవును, నా పరిధిలోని కాని అంశం నేను చెప్పలేనన్నాడు. అంటే బీసీలని ఒకసారేమో కులాలను విడగొడతారు, ఒకసారేమో మతాలను విడగొడతారు. ఇప్పుడు ఏంటంటే కులంలోనే 2 ముక్కలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ తెలుగుదేశం వాడు వైసీపీ వాడితో మాట్లాడకూడదు, వాడి పక్కన కూర్చోకూడదు, ఇది కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు మళ్ళీ. అంటే బీసీల మీద ప్రయోగాలు ఇవన్నీ కూడా. ఆయన మాట్లాడొచ్చు, ఆయన కౌగులించుకోవచ్చు, కానీ ఈ బీసీ వాడు మాట్లాడటానికి లేదు. అంటే అలా ఎంత చిన్న చూపు, ఇది ఆలోచించాలి. మరి ప్రజలు మరి ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేనైతే ఇది బీసీల్లో ఒక అంతర్మదనం జరగాలి. ఒకసారి బీసీల మేధావుల్లో ఒక మేధోమదనం జరగాలి.
అసలు ఎవరు మనకి ప్రయోజనం చేకూర్చారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి. బీసీఎల్ని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాల్యం నుంచి కూడా ఆ పిల్లల చదువుల కోసం నాడు నేడులో స్కూల్ డెవలప్మెంట్ చూడండి. స్కూల్లో కార్పొరేట్ స్కూల్కి మించి ఒక ప్రభుత్వ పాఠశాలను తయారు చేశాడు కదా. అవును. ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే మీరే కదా అడ్డుకున్నారు. అంటే మీరు బీసీలకు మేలు చేసినట్ట, ద్రోహం చేసినట్ట? ఎవరు చదువుతారు ఆ స్కూల్లో? బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు చదువుతారు. మరి వాళ్ళకి మీరు ద్రోహం చేసినట్టే కదా. అంటే మీకు బాధ్యం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉంటారు. ఆ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినటువంటి పరిస్థితులు చూసాం. ఇంకోటి ఇవాళ కొత్త వాదన ఒకటి ఉంది. 34% రిజర్వేషన్స్ మేము ఇచ్చాం, 24 తీసేసి బీసీలని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని పదే ఒక 2-3 సంవత్సర కాలం చేశాడు. దీని మీద హిస్టరీ తెలియదు అనుకుంటున్నారు. ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 176 జీవో తీసుకొచ్చి 59.5% రిజర్వేషన్స్ తోటి స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటే బిర్రు ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఆయన చేత 17 జనవరి 2020 ఆయనతో కోర్టులో వేయించాడు. స్థానిక సంస్థలో బీసీలు ఎప్పుడు ఎదగకూడదని ఆయన ఆలోచన. కోర్టులో వేయించి 50% మార్చి నెలలో 50% క్రాస్ కాకూడదని ఒక తీర్పు వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళాడు. ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో 24.5% ఎంత వస్తే మరలా బీసీలను అందరినీ ఆదుకోవడం కోసం 15,000 అడిషనల్ పోస్టులు పార్టీ పరంగా ఇచ్చాడు. అప్పుడేం ప్రచారం చేశాడు? నేను 34% తీసుకొస్తాను అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో గొప్ప పని చేశారు. ఎన్టీ రామారావు గారు బీసీలు రిజర్వేషన్ కోసం ఒక ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థలు తర్వాత కాలంలో ఏదైతే మండల కమిషన్ వచ్చింది, తర్వాత వచ్చింది 73వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత 73వ రాజ్యాంగ సవరణలో 33.33% రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటిది ఒక ఇది వచ్చింది. అది 93లో జరిగినటువంటి ఆ రిజర్వేషన్ ఫలితమే 34%కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవాళ 24 వస్తే ఇవాళ డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్తుంది? 50% క్రాస్ కాకూడదు. దీన్ని మళ్ళీ బీసీలు మోసం చేయడానికి ఓ చోట 40% వస్తుంది అంటున్నారు. ఈనాడు పత్రికలో 40%, ఆంధ్రజ్యోతిలో 51%. మీరు ఎంత ఇస్తారు స్పష్టంగా చెప్పాలంటే మేము వేరే రూల్స్ మార్చేస్తామంటారు. ఆ రోజు కూడా స్థానిక సంస్థలో ఉన్నటువంటి వారిని చాలా హీనంగా చూడటం కోసం ఈయన నోడల్ సిస్టమ్ తీసుకొచ్చాడు, నోడల్ వ్యవస్థను తీసుకొచ్చాడు. మీకు గుర్తుండి ఉంటుంది. నోడల్ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ పంచాయతీరాజ్ సిస్టమ్ని కొలాప్స్ చేసేసాడు. పంచాయతీరాజ్ సిస్టంలో ఏ స్థానిక ప్రజాప్రతినిధికి కూడా స్థానికంగా పనిచేసేటువంటి ప్రభుత్వాలన్నింటికీ కూడా సిఎఫ్ఎంఎస్కి తీసుకురావడం, వాళ్ళకి నిధులు ఇవ్వకపోవడం, వాళ్ళని హింసించడం, ఇట్లాంటి బోల్ కార్యక్రమాలు చేశాడు కదా. ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి ఈ తరం రాజకీయాల్లో బీసీలకు ఏదైనా ద్రోహాన్ని తలపెట్టినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకటి, ఆ రోజు కాపులకి బీసీలకి చిచ్చు పెట్టడానికి రిజర్వేషన్ కల్పిస్తానని ఎవరికి నీవు ద్రోహం చేయాలనుకున్నారో అని ఆయనే ప్రశ్నించుకోవాలి. బీసీలకే కదా నష్టం వచ్చింది. రైట్. ఇంకోటి, రెండవది, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అంటే బీసీలు యోగ్యులు కాదా? అంటే మీకు రాజకీయ ప్రయోజనమే తప్ప వాళ్ళ ప్రయోజనాలు అవసరం లేదని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ లేదంటాను నేను. రైట్. మీరు ఇవ్వకండి, కానీ మీరు చేస్తున్నది మోసం అని చెప్పాలి కదా. నాలాంటి వాడు తెలుసుకున్నవాడు చెప్పకపోతే ఏదో దాడి. ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు ఏదో మాట్లాడేమనుకోండి, వ్యక్తిగత హననానికి పోతాడు, వ్యక్తిగతంగా మాట్లాడిస్తాడు, ఏది నిజాలు ఉండవు. దేనికోసం? మీ ప్రయోజనాల కోసం. ఇప్పుడు ఇవాళ 34% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఇది. నేను 34 అన్నాను, 40 అంటాను. మేము కులగణన చేసినప్పుడు ఎన్నికల ముందు జస్ట్ వారం రోజుల ముందు ప్రకటిస్తామంటే ఏదో చిన్న ఎర్రర్ ఉంటే మానేస్తే మేము ఎలక్షన్ కమిషన్ కూడా రాశాం. ఏంటి? కులగణన బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం కులగణన జరగాలని. ఇవాళ 52% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాలకి 52% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాలకి ప్రధానంగా బలహీన వర్గాల ప్రజలందరూ ఆలోచించమని అడుగుతున్నాను. మేధావులను ఆలోచించమని అడుగుతున్నాను. విద్యా అభ్యసించినటువంటి వారిని ఆలోచించమని అడుగుతున్నాను. రాజకీయాల్లో ఉన్నవారిని ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈయన సపోర్ట్తో నడుస్తుంది. షెడ్యూల్ 9లో పెట్టించండి, 40% రిజర్వేషన్లు ఇమ్మని అడగండి. 34 కాంగ్రెస్ పార్టీ స్టాండ్ 40%. 34 ఏంటి? మా స్టాండ్ తర్వాత అండి. మా స్టాండ్ మేము ఇవ్వాలనుకున్నాం, అది అడ్డుపడ్డవాడు నిజం చెప్తున్నాం మేము. మా స్టాండ్ మేమేం చేస్తామని. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప పని ఉంది. నేను చెప్పాను కదా, ఆ రోజు తగ్గిన రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఇప్పుడు సపోజు 12 మంది జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే 9 మంది ఇచ్చాడు బీసీఎస్సీలకి. ఏమన్నా ప్రతిదీ తీసుకున్నట్లయితే ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు,
రాజ్యసభ మెంబర్ నలుగురు బీసీలకు ఇచ్చారు కదా ఆయన. ఎప్పుడైనా ఇచ్చాడు ఈయన బీసీలకి? ఈయన ఇచ్చిన దాంట్లో జరగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. ఆ స్టాండ్ అక్కర్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నేను రిక్వెస్ట్ పెట్టాను ఎవరి ప్రజలందరినీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీసీల ప్రయోజనాలు నిజంగా కాంక్షిస్తే, నిజంగా ఆయనలో ఏమాత్రం అనుమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే షెడ్యూల్ 9లో చేర్చి 40% రిజర్వేషన్లు ఇప్పించండి. 34 ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసిన నాయుడు గారు మీకు అవకాశం వచ్చి చెయ్యగలిగుండి చేయట్లేదనేటువంటి విషయాన్నైనా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మేధావులు, లేకపోతే విద్యావేత్తలు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, యువకులు ప్రత్యేకంగా యువతకే నష్టం జరుగుతుంది. రేపు రాజకీయాల్లో రావాలనుకున్న యువతకి మొదటి వరుసలో వచ్చే అవకాశమే స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఆ ఎన్నికలు మీరు కోల్పోతున్నారంటే కారణం ఈయన చేసినటువంటి ద్రోహం అని నేను అంటాను. ఓకే, ఈ రకంగా తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ద్రోహం చేసి, అంటే ఆయన అతి విశ్వాసం ఏమిటంటే బీసీలు తెలుసుకోలేరనేది. ఇప్పుడు నేను బికాజ్ ఆఫ్ లోకల్ బాడీస్ రిజర్వేషనే రాజకీయాల్లోకి వచ్చాను. స్టడీ చేశాను కాబట్టి నేను ప్రజెంట్ చేయగలుగుతున్నాను. ఈ ప్రజెంటేషన్ని మరొకసారి ఎక్కడైనా డిబేట్ పెట్టండి, చర్చ చేద్దాం. బీసీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం చేకూరిందా, మీరు ప్రయోజనం. ఇక్కడ మీకు ఫైనల్ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పని చేశాడు. 99 కాదు 2014లో బలహీన వర్గాలకు ప్రామిస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మార్కెటింగ్ కమిటీలో రిజర్వేషన్ కల్పిస్తానని, టెంపుల్స్ కమిటీలో రిజర్వేషన్ కల్పిస్తాను చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ గారు రిజర్వేషన్ కల్పిస్తే నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీలకు ప్రయోజనం ఎవరు చేశారు ఇందులో? జగన్. తగ్గడానికి కారకుడు ఎవరు? చంద్రబాబు గారు కదా. రైట్. మీరు ప్రతాప్ రెడ్డి గారితో వెనక నుంచి, అంటే వాళ్ళకి ఎక్కడే ప్రయోజనం కలిగిపోద్ది అనేటువంటి ఈర్ష్య మీలో ఉండి, మీ రాజకీయ ప్రయోజనం కోసం ప్రతాప్ రెడ్డి గారితో మీరు కోర్టులో వేయించి దాన్ని అడ్డుకున్నటువంటి మీరా ద్రోహం చేసింది? మీరు కాదా ద్రోహం చేసిందని వారు ప్రశ్నించాలి. ఆయన చేసినటువంటి ఈ ద్రోహం ఏదైతే ఉందో దాన్ని గమనించమని అడుగుతున్నాను మా సోదరుల్ని, బీసీ సోదరుల్ని. ఓకే, రాజకీయ ప్రయోజనం కోసం తాను మనల్ని కేవలం కుల వృత్తులకే పరిమితం ఇవాళ కూడా మళ్ళీ ఆదరణ 1000 కోట్లు మొదటి బడ్జెట్లో, రెండో బడ్జెట్లో 1000 కోట్లు, మూడో బడ్జెట్లో 1000 కోట్లు, ₹3 ఖర్చు పెట్టాల. ₹3 ఖర్చు పెట్టాల. అంటే ఇక్కడ చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అంటే పాలకుడి యొక్క స్వార్థపూరిత నిర్ణయాలు బలహీన వర్గాల్ని అణిచివేస్తున్నాయి. అణగారిన వర్గాల్ని అణిచివేసేటువంటి పాలనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయన స్వప్రయోజనం కోసం, ఆయన ఏదో అమరావతిలో పెద్ద నిర్మాణం చేసి చరిత్రలో నిలవాలనేటువంటి ఒక స్వార్థపూర్వమైన ఆలోచన కోసం కోట్లాది మంది జీవితాల్ని నాశనం చేసేస్తుంది. అంటే ఎదిగే మొక్కల్ని నీరు లేక, ఇప్పుడు ఎలినో చూసారా, విత్తనం నాటితే ఎన్నిసార్లు పడ్డా ఎదగట్లేదు అన్నట్టు బీసీగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది గమనించమని, బీసీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది గమనించమని. ఒకవేళ ఎవరైనా తెలుగుదేశం నాయకులు మీ నాయకుడు చేసినటువంటి బీసీ ప్రయోజనాల గురించి మాట్లాడదలిస్తే చర్చకి నేను వస్తాను. మీరు కూడా మనం సుహృత్ వాతావరణంలో చర్చిద్దాం, ప్రజలకు నిజాలు చెప్దాం. మన వాళ్ళని మనం మోసం చేసుకోవద్దు. తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను. ఇక ప్రధానంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ జగన్ ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో మావిగన్ వర్సెస్ అమరావతి, దీనిపై పార్టీ స్టాండ్ ఏంటి? పార్టీ స్టాండ్ అయితే క్లియర్, వైఎస్ జగన్ చెప్పారు. పార్టీ ఎలా ముందుకు పోతుంది మావిగన్ వర్సెస్ అమరావతి విషయంలో? ఇక్కడ పాలకుడు స్వార్థపరుడైతే ప్రజలకి హాని జరుగుద్ది, అంటే నష్టం జరుగుద్ది. పాలకులు ఎదుగుదలకి అది పెద్ద బ్రేక్ వేస్తుంది, అడ్డుకట్ట. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు? మీరు అమరావతిని ఎత్తేస్తామని, అమరావతి లేదని ఎప్పుడు చెప్పలేదు. మీరు ప్రచారం చేశారు తెలుగుదేశం నాయకులు. అమరావతి శాసన రాజధాని, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వైజాగ్. అంటే ప్రెడిక్షన్ డిఫరెన్స్ తప్ప ఇక్కడ ఆయన రెండో ప్రపోజల్ అని చెప్పారు. ఇది మావిగాన్ అనేటువంటిది సెకండ్ ప్రపోజల్గా చెప్పాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్నారు కదా ఆయన. అందులో అమరావతి ఉంది కదా. ప్లాన్ బిలో ఆయన చెప్పిన దాంట్లో అమరావతి ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు? మంగళగిరి,
ఆవిగన్ను మంగళగిరి, మళ్ళీ అది ఎమ్మ వచ్చింది, మళ్ళీ అమరావతి ఆవిగన్ను మించి మళ్ళీ ఎమ్మ కలిపారు మరి రీసెంట్గా నిన్న మొన్న సోషల్ మీడియాలో. మంగళగిరి విజయవాడ గుంటూరు మళ్ళీ అది మళ్ళీ మావిగన్న అయింది కదా. అది కూడా మావిగన్న అయింది, మంగళగిరిలో మా తీసుకున్నారు, విజయవాడలో తీసుకుంటారు, జీలో గన్న తీసుకున్నారు. ఎక్కడైనా ఒక్కటి రెహమాన్ గారు, మీ ఇంటర్వ్యూ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని కొద్దిపాటి ఆలోచన చేయమని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఆయన ఆలోచన ప్రజా ప్రయోజనాల రక్షణ కోసమే ఉంటుందని అనటానికి ఒక ఉదాహరణ. ఈ ప్రచారం చేసే వ్యక్తులందరూ కూడా కొంతకాలం తర్వాత జగన్ గారిదే కరెక్ట్ అని చెప్పినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఈ మావిగాను కూడా అదే వస్తుంది. మీరు గుర్తుంటుంది, ఆ రోజు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్, కరోనాతో మనం సహజీవనం చేయాలి, పారాసెటమాల్ దీనికి మెడిసిన్ అని చెప్పారు. ఎంత హేళన చేశారు. కనీసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రానటువంటి నాయుడు గారి కుటుంబం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, సరే రాజకీయంగా అవకాశాలు రావచ్చు, నిజం ఏమైంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫైనల్ బెస్ట్ మెడిసిన్ ఏం చెప్పింది? పారాసెటమాలే చెప్పింది. సహజీవనం అనేది చేస్తున్నాం కదా, ఈ ఏళ్ళకి కూడా చేస్తున్నాం, ఇప్పుడు కూడా వస్తుంది కదా. అది మరి యువకుడిగా చెప్పింది నీ ప్రచారంతోటో లేకపోతే నీ పెద్ద నోరుతోటో దాన్ని తప్పుగా చూపించాలని చేసిన ప్రయత్నం నిజం కాదని తెలియటానికి వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఆయన అంటాడు వైకుంఠపాళి అని. వైకుంఠపాళి ఆయనకి కాదు, ప్రజల జీవితాలను చేస్తున్నాడు ఆయన. ఆయన ప్రజా జీవితాలను, ప్రజలు ఎదుగుతున్నటువంటి వాళ్ళని వెంటనే నిత్యంలా కరిసేస్తున్నాడు, కిందకు వచ్చేస్తున్నారు. నా వర్గాలు నా బలహీన వర్గాలు జస్ట్ 4 మెట్లు ఎక్కితే మళ్ళీ కరిసేస్తున్న పవన్ కిందకు వచ్చేస్తున్నారు. ఆయన ఏమంటాడు? నా ప్రభుత్వం కిందకి రాకూడదు, నేనే పైన ఉండాలి, మీరు ఎప్పుడు కింద ఉండాలి అనే ఆలోచనతో ఇప్పుడు ఆయన ఏదైతే వైకుంఠపాళి అని ఒక పదం వాడాడో ఆయనకే వర్తిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల జీవితాలని వైకుంఠపాళి చేసేసి ఆయన స్వార్థపూరిత నిర్ణయాలు, ఇప్పుడు అప్పులు చేసి ఒక ఏదో బ్యూటిఫుల్ సిటీ కట్టడానికి ఎవరో నెత్తిన అప్పులు ఉన్నాయండి? ఇక్కడ ప్రజలే కదా భరిస్తున్నారు, ప్రజలకే కదా. మీరు చెప్పే అన్ని అబద్ధాలే కదా. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఆయన వచ్చినప్పటి నుంచి ఎన్ని అబద్ధాలు చెప్పాడని. శ్వేతపత్రాలు అబద్ధం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం మీద ఆయన చేసిన ప్రచారం పెద్ద అబద్ధం, పాపం. అబద్ధం కూడా కదా, పాపం. ఏమండి? తర్వాత ఆయన ఏ నిర్ణయంలో కూడా 10 ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. ప్రతి ఎగ్జాంపుల్లోనూ స్వామివారి ప్రసాదం మీద చేసిన, లేకపోతే శ్వేతపత్రాల మీద చేసిన, అప్పుల మీద చేసిన, టైటిల్ యాక్ట్ మీద చేసిన, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చేసిన ప్రతిదీ ఒక అబద్ధమే కదా. ఈ అబద్ధాలు ప్రజల్ని ఎంత క్షోభకి గురి చేస్తున్నాయి. క్షోభ తీసేద్దాం, వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది కదా. మీరు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అక్కడ అప్పులు చేసేసి రాజధాని నిర్మాణం చేయాలి, కావాలి రాజధాని. కానీ మన దగ్గర సోర్సెస్ ఎంత? ఇప్పుడు నిన్న మనం చూసాం కదా, మన రాబడి ఎంత, మనం చేస్తున్న అప్పులు ఎంత చూస్తే 39,000 కోట్లు ఈ మంత్లో వస్తే 49,000 కోట్లు అప్పులు చేసామనంటే మన ఆర్థికమైన లోటు 60,000 కోట్లకి దాటిపోతే ప్రజలు ఏమైపోతారని, అంటే ఈ రాష్ట్రాన్ని ఇంకా ఏమైపోయినా నాకు బాధ లేదనేటువంటి ఒక ఆలోచన ఆయన ఉన్నాడు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి నోట్ అంటే అప్పుడప్పుడు తెలియకుండా ఆకాశవాణి నిజాలు చెప్పిస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఒక ప్రచారం చేశాడు, 1,00,000 కోట్లు దోపిడీ చేశారు, 1,00,000 కోట్లు దోపిడీ చేశారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పారా? చెప్పలేదు కదా. ఆయన మీద షార్ట్ షీట్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంత చెప్పారు? 1,300 కోట్ల రూపాయలు చేశారు. అది ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి షార్ట్ షీట్. కేసు పెట్టారు. ఆ కేసు ఎలా వచ్చిందనేది కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే ఎర్రవనాయుడు గారా, లేకపోతే ఇంకోటి అన్నీ మనకు తెలిసిన విషయాలు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు కదా, నా ఆస్తి 1,00,000 కోట్లు, నీ ఎవడ 500 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ గారు ఏదో 500 కోట్లు సాయం చేస్తానంటే, నా ఆస్తి 1,00,000 కోట్లని బాహాటంగా ప్రకటన చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. 1,00,000 కోట్లని ఆయన అడ్మిట్ అయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు చేసుకుంటాడో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భం. ఇవాళ అవినీతి అనేటువంటిది పిచ్చి మీరిపోయింది, క్యాన్సర్ కంటే దారుణంగా ఉంది. ఏ ఆఫీస్కి వెళ్ళినా అవినీతి విచ్చలవిడితనం వచ్చేసింది. రాష్ట్రంలో గంజాయి, ఇప్పుడు ఇవాళ పోలీసు వెహికల్లో 2 ఎస్ఐలు వెళ్తుంటే అందులో గంజాయి దొరికిందంటే గంజాయిని అరికట్ట తాను అన్న మాట ఎంత తప్పు. ఇప్పుడు మొన్న ప్రియాంక ఇన్సిడెంట్ అయింది, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? మద్యం మత్తులో చేశారంటున్నాడు. మరి దాన్ని ఆపాల్సింది ఎవరు? ఆయన నేనా? అది ఎంత బాధ్యతారాహిత్యం అండి.
మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశారని ఒక ముఖ్యమంత్రి చెప్పడం అనేటువంటిది అంటే నాకు తాత్కాలికంగా ఏం చెప్పినా వింటారు అనుకుంటున్నారు. కానీ నీ బాధ్యత కదా అది. మద్యం మత్తులో గుద్దేస్తున్నారు అన్నప్పుడు వాటిని ఎట్లా ప్రివెంట్ చేయాలని నువ్వు ఏ స్టెప్స్ తీసుకున్నావు చెప్పాలి కదా. సరే ఆ యాక్సిడెంట్ అయింది, ఆమె చనిపోయింది, ఒక పెద్ద భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి చనిపోతే అది మనకి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఓహో ఇటువంటి జరగకూడదు భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనకి ఏం చేశారు మీరు? ఎస్ఏలతో సిఏలతోటి మీరు వీడియో కాన్ఫరెన్స్ చేస్తారా? అది మీ ఉద్యోగమా? మరి వీళ్ళందరూ డీజీలు ఐజీలు అందరూ ఎందుకు, ఎస్పీలు అందరూ ఎందుకు, హోమ్ మినిస్టర్ ఎందుకు? అంటే మీకు వ్యవస్థ కూలిపోయిందని మీకు తెలిసిపోయిందా? లేకపోతే మీరు కూలిపోయినట్టుగా ప్రజలు భావించాలని మీరు చేస్తున్నారా? ఎక్కడికి వెళ్తుంది అసలు ఆలోచన చేసినప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పర్టికులర్గా ఇప్పటి వరకు నేను బీసీలకే ద్రోహం చేశారు అంటున్నాడు, కానీ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారు. రైట్. పలు సందర్భాల్లో ఆయన చేసినటువంటి ద్రోహాల లిస్ట్ ఏదైతే ఉందో మనం ఏదైనా ఇంకొక ఇంటర్వ్యూ పెట్టుకుని మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.